హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికల ప్రచారంలో సిద్ధం సభలకు సంబంధించి అంటే పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలంతా కూడా దేశం ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం స్టన్ అయ్యేలా నిర్వహించిన సభలు ఏవైనా ఉన్నాయంటే అవి సిద్ధం సభలు. ఆ ర్యాంప్ వాకులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు ఇవన్నీ కూడా అంటే సమకాలీన రాజకీయ నాయకులందరూ కూడా ఫాలో అయ్యే రేంజ్లో ఒక ట్రెండ్ సెట్ చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొన్న తమిళనాడులో తలపతి విజయ్ కొత్త పార్టీ పెట్టినప్పుడు కూడా సేమ్ స్టైల్ అంటే కొంచెం కలర్స్ చేంజ్ చేసుకున్నారు కానీ సేమ్ స్టైల్ని అనుకరించిండు. సో ఆ సిద్ధం సభల ఇంపాక్ట్ ఏందన్నది అందరికీ తెలిసిందే. అయితే అన్నన్ని లక్షల మందిని తరలించేందుకు అప్పట్లో ముఖ్యంగా ఆర్టీసీని బాగా వాడుకున్నది. సెలవు రోజుల్లో నిర్వహించిన ఆ సభలకు అంటే స్కూల్లో పిల్లలు ఇబ్బంది పడకుండా, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఓన్లీ వీకెండ్స్లో నిర్వహించి ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసారో చూస్తాం కదా. ఒక్కొక్క సభ అంటే ఒకదాని మించి ఒకదానికి జనాలు తరలి రావడం అప్పట్లో హైలైట్. ఈవెన్ ఇంటర్నేషనల్ పత్రికలు కూడా, నేషనల్ ఛానల్స్ కూడా స్టన్ అయిపోయినాయి. అయితే దాని మీద మన పచ్చపత్రికలు అప్పట్లో రాసిన కథనాలు ఏంటంటే రాజకీయ సభ ఈవెంట్ మేనేజ్మెంటా అంటే ఈ సభలను చూసి కళ్ళు గుట్టి ఇట్లా దిక్కుమాలిన కథనాలు రాసినాం. ఏమని? వైకాపా ఇప్పటివరకు నిర్వహించిన 4 సభలకు ఆర్టీసీ బస్సులకే సుమారు 22.5 కోట్లు ఖర్చు చేసింది. భీమిలి సభకు 3 కోట్లు, దెందులూరు సభకు 4.5 కోట్లు, రాప్తాడు సభకు 8 కోట్లు, మేదరమెట్ల సభకు 7 కోట్లు, మొత్తం 3,500 బస్సులు వెచ్చించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఈ లోఫర్గాడ్ రాసిన రాతలు. ఆర్టీసీ సిద్ధం, ప్రయాణికులపైన యుద్ధం. మేదరమెట్ల సిద్ధం సభకు 2,500 బస్సులు, 3 రోజుల పాటు ప్రయాణికులకు నరకమే. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏమవుతారన్న కనీసం జ్ఞానం లేదా? సీఎం జగన్, ఆర్టీసీ ఎండీ ఇవేం పట్టించుకోరా? గత 3 సిద్ధం సభల బకాయిలు 5 కోట్లు, అవి అడగకుండానే మళ్ళీ బస్సులు పంపేందుకు రెడీ. జగన్ పాడుబుద్ధికి జనం బలి. ఇట్లా వైఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీని కాస్త వైఎస్ఆర్టీసీగా సొంత ఆస్తుల వైకాపా వినియోగం. రాప్తాడు సిద్ధం సభకు 3,000 బస్సులు, తాడేపల్లిగూడెం జెండా సభకు నో బస్. ముఖ్యమంత్రి వస్తున్నారంటే పల్లె బస్సుకు బ్రేక్. అధికార పార్టీలో సేవలో ఎండీ సహా అధికారులు. అద్దెలు గట్టిగా అడగలేని దైన్యం. ముందే అద్దె చెల్లిస్తామన్న ప్రతిపక్షాలకు ఒక బస్సు ఇవ్వరు. ఇవి అప్పట్లో మన లుచ్చా పత్రికల్లో వచ్చిన కథనాలు. ఇది ఒకటే కాదు, ఆంధ్రజ్యోతిలో కూడా ఇంకా ఆ సభలకు సంబంధించి సీజీ గ్రాఫిక్స్ అని చెప్పి జనాన్ని పెట్టిరని చెప్పి ఇష్టం వచ్చినట్టు జనాన్ని తప్పుపట్టేలాగా, వాళ్ళ పరువు తీసేలాగా ఎట్లా రాసినంటే ఆఖరికి నిన్న వీళ్ళు నిర్వహించిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి నాటి సభలకు సంబంధించిన ఒక సంచలన నిజం బయటపెట్టిండు. ఒకసారి చూడండి. గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి గారు దయచేసి ఈ కింది సమాచారం తెలియజేస్తారా? 2014 నుంచి 24 మధ్య నిర్వహించిన సిద్ధం సభలకు ప్రభుత్వ ఖజానా నుండి 100 కోట్లకు పైగా వ్యయం చేశారన్న విషయం వాస్తవమేనా? ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ప్రజలను తరలించడానికి ఉపయోగించిన విషయం వాస్తవమేనా? మరియు అయితే సిద్ధం సభలకు మరియు ఏపీఎస్ఆర్టీసీకి చేసిన మొత్తం వ్యయం వివరాలు ఏంటి అంటే దానికి రవాణా శాఖ మంత్రి నోటెడ్గా ఇచ్చిన రిప్లై లేదండి, 2019-24 మధ్య నిర్వహించిన సిద్ధం సభలకు ఏపీఎస్ఆర్టీసీకి అయిన ఖర్చులను ప్రభుత్వ ఖజానా నుంచి భరించలేదు. అవునండి, భీమిలి, దెందులూరు, రాప్తాడు మరియు మేదరమెట్లలో జరిగిన 4 సిద్ధం సభలకు ప్రజలను తరలించడానికి ఏపీఎస్ఆర్టీసీ 8,868 బస్సులను ఏర్పాటు చేసింది. బస్సులను సరఫరా చేసినందుకు 29.89 కోట్లను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వసూలు చేయడమైనది. తదనంతరం ఏపీఎస్ఆర్టీసీ 18,259 బస్సులను 16 మేమంతా సిద్ధం సభలకు సరఫరా చేసింది. వీటి రవాణా ఖర్చుల నిమిత్తం 51,27 లక్షలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వసూలు చేయడమైంది. సిద్ధం మరియు మేమంతా సిద్ధం సభలకు సరఫరా చేసిన మొత్తం 27,127 బస్సుల నిమిత్తం మొత్తంగా 81.16 కోట్లను వసూలు చేయడమైంది. సో మీరు అడిగిన ఈ ప్రశ్నలన్నింటికి అన్నిటికీ కూడా ఉత్పన్నం కాదు అనే ఒక సమాధానం అనమాట. పై సమాధానం గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి గారి ఆమోదం పొందింది. రవాణా రోడ్ల శాఖ, భవనాల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నుంచి కార్యాలయం నుంచి వచ్చిన నోటు. ఎప్పుడు? 12వ తారీఖు నవంబర్ ఈ నెల. మరి ఈ నిజాన్ని దాచిపెట్టి ఈ లుచ్చరాతలు రాసిన ఈ లోఫర్గాలను ఏ చెప్పుతో కొట్టాలి? ఇది అంటే తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు రాతలు రాసినా వైసీపీ వాళ్ళకి మాత్రమే కేసులా? మరి ఈ రాతలు రాసినందుకు ఈ లుచ్చా పత్రికలకు, ఈ ఎడిటర్లకు,
ఈ రాసిన సదరు రైటర్లకు కేసులు ఏమొద్దా? ప్రచారం చేసిన మన కులపోళ్లకు, కూటమి పత్రికలకు, పచ్చపత్రికలకు, పచ్చ మూకలకు కేసులు వద్దా? ఇవన్నీ మనం అడగొద్దు. ఎందుకంటే అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి మనం ఇవన్నీ అడగొద్దు అనమాట. మనం చేసిందే ప్రచారం, చల్లిందే బురద, కడుక్కోవడం వాళ్ళ పాపం అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.